అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. మొదటిగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఏపీలో పేదవాడిని దోచుకునేందుకే టీడీపీ నేతలు జోబులు నింపుకునేందుకే ఉచిత ఇసుక విధానం. కేంద్ర చట్టాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి చెప్పాలి. కేటీఆర్ డిమాండ్. దళితులను వర్గీకరణ చేయడానికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ హక్కు ఉంది? దళిత జాతీయ అధ్యక్షురాలు మల్లీశ్వరి. బెల్లం వినాయకునికి మొక్కులు చెల్లించుకున్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. పోలీస్ కానిస్టేబుల్పై దాడి చేసిన వ్యక్తిపై రౌడీ సీటు తెరిచిన సీఐ సంజీవరావు. తెలంగాణలో క్రీడాకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్. జీవన్ దానపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. కేంద్ర చట్టాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించేలా కొన్ని చట్టాలు వస్తున్నాయని, అవి మంచివి కావని ఆయన పేర్కొన్నారు. ఇవాల్టి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సివిల్ కోర్టు సవరణ బిల్లుపై కేటీఆర్ మాట్లాడారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎక్కడైనా మార్ఫింగ్ కానీ ఇంకోటి కానీ జరిగితే మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. కాకపోతే ఒకటి మాత్రం స్పష్టంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. పార్లమెంట్లో సభ్యులుగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది గతంలో పార్లమెంట్లో పనిచేసిన వాళ్ళు మా ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా ఇతరులు ఉన్నారు. పార్లమెంట్లో అధ్యక్ష మీరు తెలుసుకోండి, కావాలంటే శ్రీధర్ బాబు గారు, యూ కెన్ టాక్ టు ద సెక్రటరీ జనరల్, దే విల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్. పార్లమెంట్లో గౌరవ సభ్యులు, ఎందుకంటే అక్కడ ఉన్న పార్టీ, అక్కడ ఉన్న ప్రభుత్వము ప్రతిపక్షాలను చూపెట్టడం లేదు, కెమెరాలు తిప్పేస్తున్నారు, ఇంకేటో చూపెడుతున్నారు. సరే, ఇక్కడ జరుగుతుందా జరగలేదా, ఐ లీవ్ ఇట్ టు యువర్ విజ్డమ్ సార్. కానీ నేను మీకు చేసే విజ్ఞప్తి అధ్యక్ష, మంత్రులు రన్నింగ్ కామెంటరీ చేస్తే ఎట్లా అధ్యక్ష? ట్రెజరీ బెంచెస్ అది కూడా మంత్రులు రన్నింగ్ కామెంటరీ ఏంది అధ్యక్ష? అధ్యక్ష, గౌరవం అనేది గౌరవానికి సంబంధించిన అంశం అన్నారు అధ్యక్ష. నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష, మీరు పార్లమెంట్ ప్రొసీజర్స్ చూడండి. పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగండి, లేదా అక్కడ పనిచేసిన వెంకటరెడ్డి గారిని అడగండి, ప్రభాకర్ రెడ్డి గారిని అడగండి, ఇతర సభ్యులను కూడా అడగండి. అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తున్నారు, వారికి కూడా తెలుసు. అక్కడ సభ్యులు వీడియోలు కూడా తీస్తున్నారు, ఫోటోలు కూడా తీస్తున్నారు లోపల నుంచి. ఎందుకంటే అక్కడ నిరసన చెప్పే హక్కు ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ప్రభుత్వం, అక్కడ ఉన్న ప్రొసీజర్లో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ప్రజాస్వామిక హక్కు ప్రతిపక్షాలది ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు మొత్తంగా. కేటీఆర్ గారు వన్ మినిట్. మొన్న హాల్లో తీసిన వీడియో ఏదైతున్నదో మీకు మేము పంపిస్తాము. ఎంత దుర్మార్గపు చర్య, ఎంత దుశ్చర్యకు చర్య. ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ వీడియో ఉన్నది. ఆ వీడియోను పంపిస్తాం, మీరు చూసినాక మీరు మాట్లాడండి. స్పీకర్ సార్, సభ బాగా నడవాలి అంటే ట్రెజరీ బెంచెస్కి ఓపిక ఉండాలి. ఎందుకంటే ప్రతిపక్షాల తరఫున తప్పకుండా మేము మాట్లాడాలి, ప్రజల తరఫున మాట్లాడతాం. కానీ ట్రెజరీ బెంచెస్కి ఓపిక ఉండాలి. ఇవాళ ఫ్రస్ట్రేషన్ ఎవరికుందో కనబడతా ఉంది మేడం. ఎందుకంటే ఇక్కడ ఏం మాట్లాడకుండా కూర్చున్న మా అక్కల మీద నోటికొచ్చినట్టు మాట్లాడింది ఎవరో చూసాం, నోటికొచ్చినట్టు నోరు పారేసుకున్నది ఎవరో చూసాం. ఆ తర్వాత కూడా మేము ఇక్కడ నుంచి పోయిన తర్వాత కూడా నోటికొచ్చినట్టు మళ్ళీ దూషించింది ఎవరో చూసాము. ముందేమో అక్కలు ముంచుతారన్నారు, ఆ తర్వాతనేమో అక్కలను మేము ముంచుతామని మాట్లాడింది. 5 నిమిషాల్లో ఊసర వెళ్ళి రంగులు మార్చింది. మినిస్టర్ గారు, సబ్జెక్ట్ మాట్లాడండి, డివియేషన్ కాకండి, సబ్జెక్ట్ మాట్లాడండి. దళితులను వర్గీకరణ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ హక్కు ఉందని దళిత జాతీయ అధ్యక్షురాలు మల్లీశ్వరి డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖపట్నంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో చాలా మంది నాయకులు వర్గీకరణను అడ్డుకున్నారని అన్నారు. ఫైట్ చేసి జంతర్ మంతర్లో చేసినటువంటి ధర్నాలు అయితేనేమి, కోర్టులో ఫైల్ చేసినటువంటి అప్పీల్స్ అయితేనేమి, ఏవైనా కూడా ముందుకు తీసుకొని ఈ వర్గీకరణని అడ్డుకున్నటువంటి సిచ్యువేషను గతంలో చాలామంది నాయకులు చేశారు. కానీ ఇవాళ జరిగినటువంటి నష్టాన్ని మాట్లాడతామని మీడియా ముందుకు రావడం జరిగింది. అసలు సుప్రీంకోర్టునైనా ఒకటే మాట అడుగుతున్నాను, రాజ్యాంగానికి లోబడి మీరు తీర్పులు ఇస్తున్నారా, లేకపోతే రాజ్యాంగాన్ని వ్యతిరేకించి, లేకపోతే ధిక్కరించి మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారా అనేది ఒకసారి ఆలోచించాలి. అందరికీ
చదువుకున్న మేధావులందరికీ ఆర్టికల్ 341 కోసం ఒక్కసారి నేను చదువుతాను. ఆర్టికల్ 341 of the Indian Constitution authorizes the President to declare certain caste clauses as the scheduled caste in a state of union and territory. It also states that Parliament can include, exclude any caste or tribe from the list. Similarly, provisions are the stands for the scheduled tribes in Article 341. నాకు తెలిసి రాష్ట్రంలో చాలా మంది మేధావులు ఉన్నారు. బీయింగ్ ఏ ఎడ్యుకేటెడ్ నేను అడుగుతున్న జనాలందరికీ, ఇది రాజ్యాంగానికి లోబడి ఇచ్చినటువంటి తీర్పా కాదా? ఏదో కమిటీ వేశారు, ఆ కమిటీలో 7 మంది ఉన్నారు, 7 మందిలో 6 మంది వర్గీకరణకి సానుకూలంగా ఇచ్చారు అంటే ఆ 6 మందిలో ఎస్సీ దళితులు ఉన్నాడా? ఒక్క మాట చెప్పండి, దళితులు ఉన్నారా? దళితులు లేనప్పుడు దళితుల బాధలు, దళితుల కష్టాలు, దళితుల అవమానాలు మీకు ఎలా తెలుస్తాయి? మీరు ఏ విధంగా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు? లేకపోతే తీర్పిచ్చినటువంటి మోదీ గారికి అడుగుతున్నాను, మీకే రోజన్నా దళితుల సమస్యలు తెలుసా? దళితుల మీద ఏ రోజన్నా మీరు పోరాడారా? దళితులు అవమానపడ్డ దాంట్లో 1% అనే మీరు ఫేస్ చేశారా? అంటరానితనానికి లోబడి ఇప్పటికీ కూడా అదే వివక్షతతో బాధపడుతున్నది మా జాతి. మా జాతిని విడదీయాలనే అంత ప్రేమ మా జాతి మీద మీకెందుకయ్యా? నాకు అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు నేను అడుగుతున్నాను, ఈ ఎన్డీఏ కూటమిలను ఎండగట్టుతో ఒక మాట అడుగుతున్నాను, ఎందుకయ్యా మీకు దళితుల మీద అంత ప్రేమ? అంత ప్రేమ ఉన్న వాళ్ళైతే పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ మా కోసం ఫండ్స్ పెట్టండి. నిజంగా దళితులు ఫైనాన్షియల్ గా కుంగిపోతున్నాం, చితికిపోతున్నామని మీకు అనిపిస్తే మీరు పెట్టండి మా కోసం బడ్జెట్లో. బడ్జెట్లో ఒక రూపాయి పెట్టరు, బడ్జెట్లో మా కోసం ఒక మాట మాట్లాడరు. బెల్లం వినాయకునికి మొక్కులు చెల్లించుకున్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ బెల్లం దిమ్మలు నైవేద్యంగా సమర్పించిన వంశీ. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ స్వామివారి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు 1 టౌన్ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన అతి పురాతన టెంపుల్ శ్రీ బెల్లం వినాయకుడి టెంపుల్. స్వామివారిని దర్శించుకొని మా కోరికలు నెరవేర్చారు కాబట్టి మా అత్యంత నన్ను అభిమానించే మా నాయకులు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ బెల్లం వినాయకుడికి నేను గెలిస్తే నా బరువు ఎంత ఉందో అంత బెల్లం ఇస్తానని చెప్పేసి మా పద్మగారు మొక్కుకోవడం, ఆ మొక్కు తీర్చుకోవడానికి ఇవాళ మేము అందరం కూడా వచ్చాం. ఆమెకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆ ఫ్యామిలీని ఆ స్వామివారు అష్టైశ్వర్యాలు ఇచ్చే విధంగా దీవించాలని, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా దీవించాలని, ఎంతో ప్రాధాన్యత గల ఈ టెంపుల్ ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా విశాఖపట్నం ప్రజలను, ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలని వినాయకుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో అందుబాటులో ఉంటుంది ఈ టెంపుల్, ఎంతో నమ్మకంతో ఉంటుంది ఈ టెంపుల్. ఎవరు కూడా ఫస్ట్ వినాయకుడిని దర్శించిన కాబట్టి ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఎంతో ప్రసిద్ధిగా అతి పురాతనమైంది కాబట్టి ఆ స్వామివారి ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జూలై 29వ తేదీ రాత్రి పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన వ్యక్తిపై రౌడీ షీట్ తెరిచినట్లు సీఐ సంజీవరావు తెలిపారు. ఇప్పటి వరకు వినయ్ అనే వ్యక్తిపై 9 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ఆదర్శ నగర్ లో నివాసం ఉన్నటువంటి కనకమహాలక్ష్మి భర్త కొర్ర వినయ్ ఇద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు రావడంతో అతను సినిమాల్తేరు చాకల వీధిలో ఉంటాడు. ఈమె ఆదర్శ నగర్లో సపరేట్గా ఉంటుంది. ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదులపై దఫదఫాలుగా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అలాగనే 29/7 కూడా మరలా ఆమెను కాపాడడానికి రమ్మని ఆమె ఆదర్శ నగర్ నివసిస్తున్న ఇంటికి వచ్చి మళ్ళీ గొడవ చేయడం జరిగింది. అదే క్రమంలో పోలీసు వారికి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది ఆ గొడవ నుండి ఆమెను సేవ్ చేయమని. ఆ క్రమంలో మా స్టేషన్ నుంచి బ్లూ కోట్ కానిస్టేబుల్ రాజునాయుడు వెళ్ళడం జరిగింది. ఆ తప్పుని కంట్రోల్ చేయడానికి నిమిత్తము అదే అదునుగా చూసుకుని కొర్రా వినయ్ ఈ బ్లూ కోట్ కానిస్టేబుల్ దప్తపాలుగా
నన్ను ఆటంకపరుస్తున్నాడు తగువలో అనే ఉద్దేశంతో అతని పైన కూడా హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. అదే క్రమంలో ఇంకా ఇద్దరు పోలీసులు విషయాన్ని తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆయన పట్టుకునే క్రమంలో అతను పారిపోవడం జరిగింది. ఆ విధంగా ఆ పర్టికులర్ కేసు నమోదు చేయడం జరిగింది. మరలా 31 మరలా అతని కోసం పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆయన ఆ రోజు సాయంత్రం మనం క్యాచ్ చేసి అరెస్ట్ చేసి ఈ రోజు జ్యుడిషియల్ నిమిత్తం కోర్టుకి అరెస్ట్. తెలంగాణలో క్రీడాకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామని అసెంబ్లీ వేదికగా తెలియజేశారు. శుక్రవారం శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని బడ్జెట్లో 321 కోట్లు కేటాయించిందని తెలిపారు. భూములు కబ్జాలకు లోనయ్యి చాలా ప్రాంతాలలో లేవు. ఎక్కడైనా ఏదైనా మండల కేంద్రాలలో ఒకవేళ భూమి అందుబాటులో ఉంటే ప్రభుత్వానికి బడ్జెట్ కేటాయించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఈ వేదిక మీద నుంచి తమరికి నేను చెప్పదలుచుకున్నది, మేము బీసీసీఐతో మాట్లాడుతున్నాం. వారితో ప్రాథమిక చర్చలు పూర్తి అయిపోయినాయి. నిన్న ఎక్కడైతే బేగర్ కంచెలో మనము స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నామో తొందరలోనే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా అక్కడికే షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం. దాని పక్కనే బీసీసీఐని ఒక ప్రపంచ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంను నిర్మించడానికి మేము భూమి కేటాయిస్తాం. మీరు వచ్చి అక్కడ అద్భుతమైన ద బెస్ట్ క్రికెట్ స్టేడియంను నిర్మించండి అని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు వచ్చిండ్రు. దాదాపుగా రాబోయే కొద్ది రోజుల్లోనే వారికి భూమి కేటాయించడం, బీసీసీఐ స్వయంగా అక్కడ ఒక మంచి క్రికెట్ స్టేడియాన్ని నిర్మించడానికి ముందుకు వస్తుంది. కాబట్టి ఈ స్పోర్ట్స్ విషయంలో నిధుల కేటాయింపే కాకుండా ప్రత్యేక కార్యాచరణ, ఎందుకంటే క్రీడల పట్ల నాకు ఆసక్తి ఉంది. మీకు అందరికి కూడా తెలుసు అధ్యక్ష, ఈ రాష్ట్రము వ్యసనాల నుంచి యువతను బయటికి తీసుకురావాలంటే క్రీడల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఈ సభ మీద ఉన్నది. మన అందరం కూడా ఏకగ్రీవంగా మీరు ఏం సలహాలు సూచనలు ఇచ్చిన క్రీడలకు సంబంధించి తప్పకుండా ఆ స్పోర్ట్స్ పాలసీలో మీరు సజెషన్స్ ఇవ్వండి, వాటిని అడాప్ట్ చేసుకుంటాం. ఆల్రెడీ ఉన్న స్టేడియంలో మీకు యూసుఫ్గూడలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉంది, అది ఇప్పుడు సినిమా ఫంక్షన్లకు అంకితం అయిపోయింది. గచ్చిబౌలిలో ఉన్న స్టేడియంలో పెళ్లిళ్లకు పేరంటాలకు పోతున్నాయి. సరూర్ నగర్లో కట్టిన అద్భుతమైన స్టేడియం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈరోజు రాజకీయ పార్టీ సభలకు సమావేశాలకు ఉపయోగిస్తున్నారు. హైదరాబాదు నగరంలో ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో కూడా మనం క్రీడలు తగ్గినాయి, రాజకీయ కార్యక్రమాలు పెరిగినాయి. సో ఒక గత ప్రభుత్వాలు ఒక స్పోర్ట్స్ పట్ల ఒక ఎకో సిస్టమ్ ఏదైతే డెవలప్ చేసిండ్రో ఆ ఎకో సిస్టమ్ అంతా కూడా ఇప్పుడు దెబ్బతింటున్నది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ప్రత్యేక కార్యాచరణ తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని కూడా మనం అప్గ్రేడ్ చేసుకొని కొత్తగా విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలనుకుంటుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించి ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలలో ప్రభుత్వానికి సహకరిస్తే తప్పకుండా అద్భుతమైన క్రీడలకు సంబంధించిన విధి విధానాలను పూర్తి చేసుకుంటాం. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రపంచంలో ఏ క్రీడలు జరిగినా కూడా తెలంగాణలో శిక్షణ పొందిన వాళ్ళు మెడల్స్ తీసుకొచ్చే విధంగా వాళ్లకు శిక్షణ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. మీ మద్దతు ఉండాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇంకొక చిన్న విషయం అధ్యక్ష, ట్రై చేద్దాం. అక్కడ అంతకుముందు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో శాప్ చైర్మన్గా పనిచేసిన రాజ్ ఠాకూర్ గారు ఉన్నప్పుడు చాలా మనం ఇక్కడ క్రీడల్ని ప్రోత్సహించే కార్యక్రమాలు తీసుకున్నాం. వారు ఈరోజు ఎమ్మెల్యేగా ఈ సభలో ఉన్నారు. నిన్నమన్న కూడా నేను శాట్స్కి కొత్త స్పోర్ట్స్ చైర్మన్ వేసినాను, నిర్ణయాలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా కునంనేని సాంబశివరావు గారు 2 ప్రతిపాదనలు ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తున్నంటే, సురవరం సుధాకర్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్, ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం వారు పనిచేసిండ్రు, కమ్యూనిస్టు పోరాటాలలో పాల్గొన్నారు. అదేవిధంగా వారు జీవన్ దాన్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే బోండా ఉమ పాల్గొన్నారు. ఇదే వేదికపై అవయవ దానానికి అంగీకరిస్తూ మంత్రి సత్యకుమార్ సంతకం చేశారు. అవయవ దానం చేసిన వారి కుటుంబ సభ్యులను సత్యకుమార్, బోండా ఉమ సత్కరించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ ఇన్ని రకాలుగా స్కిన్ అండ్ ఆల్సో టిష్యూస్
ఇన్ని రకాలుగా 8 మంది ప్రాణం పోసి ఇంకో 50 మందికి కూడా ప్రాణం పోసే అవకాశం ఒక్క బ్రెయిన్ డెడ్ కేసులో ద్వారా ఉంటుంది. అది కాకుండా న్యాచురల్ డెత్ కానీ ఇతరత్ర మరణం సంభవించినా కూడా కార్నియా ద్వారా కూడా ఇంకోటి కంటి చూపును కలిగించని విషయం ఇట్లా చెప్తున్నాను. నేను నిన్న ధర్మవరం కాన్స్టిట్యున్సీలో ఉన్నా. హాస్పిటల్ విజిట్కి వెళ్తే ఒక అమ్మ ఒక చిన్న బిడ్డని తీసుకొని వచ్చింది. బిడ్డ చాలా ముద్దుగా ఉంది. తీసుకొచ్చి నేను కూర్చున్న టేబుల్ మీద పడుకోబెట్టి చాలా బాగున్నాడు అబ్బాయి, ఏంటమ్మా సమస్య అంటే, సార్ అబ్బాయి పుట్టినప్పటి నుంచి కంటి చూపు లేదు అని. కంటి చూపులు అంటే దాంతో వాటి అనుబంధంగా ఇంకా కొన్ని సమస్యలు ఉంటాయి, ఆడియోమెట్రీ. నేనన్నా ఎంత ముద్దుగా ఉన్నా అంటే చూశాను అబ్బాయి. ఆ తల్లి ఎత్తుకున్నసేపు నవ్వుతున్నాడు. టేబుల్ మీద పెట్టుకున్నప్పుడు ఏడుస్తున్నాడు అంటే తల్లి స్పర్శ తగ్గట్లేదు. నేను రిపోర్ట్స్ ఎక్కడమ్మా అని చూశాను, నారిస్ డిసీజ్ ఉంది. నేను వెంటనే ఎన్బిపిఏ వాళ్ళతో మాట్లాడాను, దీనికి అవకాశం ఉందా. చాలా తక్కువ అండి, బట్ పంపిస్తే ఇవాళ పిలిపించాను. ఇవాళ ఎన్బిపిఏ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి 8 నెలల బాబు. ఆ తల్లి ఎంత దీనంగా కంట్లో నీళ్ళు పెట్టుకుంటానండి. చూపించాం సార్ చాలా మందికి, ఎప్పటికీ కంటి చూపు రాదన్నారు. అడిగాల్ని కూడా ఎవాల్యుయేషన్ చేయాల్సింది. అమ్మాయి అని చెప్పలేకపోతే ఆ రిపోర్ట్స్ రాస్తున్నారు. కానీ ఎక్కడన్నా అనాథ శరణాలయంలో ఇచ్చేయమన్నారు, మీరు పేదలు కదా అని ఆ తల్లి ఏడుస్తారు. నిజంగా నేను భ్రమించిపోయే సన్నివేశం. చిన్నదే కానీ ఇవాళ జీవనదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రేపు జాతీయ అవయవ దానం దినోత్సవం కూడా. కోఇన్సిడెన్స్. ఇటువంటి చూసినప్పుడు తెలుస్తుంది. కానీ మనం ఏం చేయాలి? అవునా ప్రాణం నిలబెట్టడానికో లేదా కంటి చూపడానికో వాళ్ళకి పునర్జన్మ ఇవ్వడానికో అవయవ దానం చేయాలి. ఆ అవయవ దానం చేయడానికి అందరూ ముందుకు రావాలి. అయితే దురదృష్టవశాత్తు అక్కడ అవగాహన లేకపోవడం కారణంగా ఇవాళ చాలా మంది ముందుకు రావట్లేదు. ఇప్పుడే స్టాటిస్టిక్స్ చూపిస్తున్నారు. 2015 నుంచి 283 మంది మాత్రమే అవయవదానం ఆంధ్రప్రదేశ్లో ముందుకు వచ్చారు. దాని ద్వారా 900 బ్రెయిన్ డెడ్ కేసులో 905 అవయవాలను చేర్చడం జరిగిందని ప్రజెంటేషన్ ఇప్పుడు నేను చూస్తున్నాను. అదే సమయంలో తెలంగాణలో ఈ గత 5 సంవత్సరాల్లో 800 మంది ముందుకు వచ్చారు. అంటే మన రాష్ట్రంలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే ఒక రకంగా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే నేషనల్ యావరేజ్ 0.9% ఉంటే మన రాష్ట్రంలో అది 3% గా ఉండేది. అవయవదానం చేయడానికి ముందుకు రావడం అనేది అంటే మనలో ఇంకా కాస్త చైతన్యం ఉంది, ఇంకా కాస్త అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా అభినందించదలుచుకున్నాను. ఎందుకంటే అవయవదాన కార్యక్రమంలో ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూపించినందుకు రేపు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి చేతులుగా అవార్డు తీసుకుంటున్న సందర్భంగా అధికారులకు కూడా నేను ధన్యవాదాలు. ఏపీలో పేదవాడిని దోచుకునేందుకు టీడీపీ నేతలు జోబులు నింపుకునేందుకే ఉచిత ఇసుక విధానాన్ని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఉచిత ఇసుక అంతా బూటకమే, వినియోగదారుడి మీద పెనుభారం పడుతుంది అని అన్నారు. ఏ విధంగా ఇసుక తరలించాలనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం పదే ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఇసుక రీచుల్లో ఇసుకని స్థానికంగా ఉండేటువంటి నాయకులు కొల్లగొట్టేటువంటి పరిస్థితి. పొదలకూరు మండలానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో విరువూరు దగ్గర ఉన్నటువంటి ఇసుక రీచ్లో ఈరోజు రేయిం పొగళ్ళు అర్ధరాత్రి అపరాత్రి అనేటువంటిది లేకుండా ప్రతిరోజు 50 నుంచి 60 ట్రిప్పర్లు ట్రాక్టర్లకు సంబంధించి అక్కడ ఇసుకను తరలిస్తున్నారు యథేచ్ఛగా. రాత్రి గ్రామస్తులు వెళ్ళి అయ్యా ఈ విధంగా ఇసుకని తరలిస్తున్నారు కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా సరే వినడం లేదు అని నేరుగా గ్రామస్తులే వెళ్ళి రాత్రి ఆ ఇసుక ట్రాక్టర్లను అడ్డగించినటువంటి పరిస్థితి. సంగం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి విరువూరు ఇసుక రీచ్లో రాత్రి 10:15 అర్ధరాత్రి సమయంలో ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నటువంటి ఫోటోలు. అయితే ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే యథేచ్ఛగా ఇసుకను తరలించి ఎవడన్నా అడిగితే
వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టించి వాళ్ళని తీసుకెళ్ళి బలవంతంగా దౌర్జన్యంగా జైల్లో పెట్టించేటువంటి పరిస్థితి ఏర్పడింది. పేదవాడు ఎవడన్నా వాడి అవసరాలకు ఉపయోగించుకోవడానికి ఏదన్నా కొద్దిపాటి ఇసుకను తీసుకువెళ్తే మాత్రం పోలీస్ కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్కి పంపించండి అని చెప్పిన హంగామా చేసేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా ఈరోజు సోమిరెడ్డి కనసన్నంలో సోమిరెడ్డి అండదండలతో యథేచ్ఛగా ఈరోజు ఇసుకని అక్రమ రవాణా చేసి తరలించేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా ప్రతినిత్యం 50 నుంచి 60 ట్రిప్పులు ఇసుక వేస్తున్నారు. దానికి సంబంధించి గతంలో ఉన్న దానికన్నా ఈరోజు ఇసుక ట్రాక్టర్ లోడ్కి 5,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. సామాన్యుల పాపం వర్షాకాలం వస్తుంది, ఏదో ఒక విధంగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని ఆలోచన చేసేటువంటి వ్యక్తులు ఈరోజు దాని మీద దృష్టి పెట్టి ఎంతో కొంతకి కొందామనేటువంటి ఆలోచనతో ఈరోజు ఆ ఇసుకని ఈరోజు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రాత్రి జరిగినటువంటి సంఘటన తెలిస్తే నేరుగా ఆ ట్రాక్టర్లు అక్కడ లోడు చేస్తూ ఉంటే వెళ్ళి అడ్డుకోవడానికి వెళితే నేరుగా ఆ ట్రాక్టర్లను ఆ వ్యక్తుల మీదకే పంపించినటువంటి పరిస్థితి. అడ్డగిస్తే కొన్ని మంది ట్రాక్టర్లు తీసుకుని వెళ్ళిపోయారు. కొంతమంది లోడు ట్రాక్టర్లను తీసుకుని వెళ్ళలేక ఒక్క ఇంజిన్ వరకు తీసుకువెళ్ళి ఆ ట్రాక్టర్ ట్రిప్